రమేష్, కృతిక అనే ఇద్దరి దంపతులకు ఒక కూతురు పుట్టింది. తనను ఎల్లాగో అల్లారి ముద్దుగా పెంచేవారు. అయితే రమేష్, కృతికలు ఇద్దరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే కృతికకు కొన్ని రోజులుగా ఆరోగ్యం ఏమీ బాగా ఉండదు. తన కూతురు దేవికకు తన నాన్న చెబుతూ వెళ్తూ ఉంటాడు. అమ్మ జాగ్రత్త, తనని చూసుకో, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెబుతూ ఉంటుంది. అయితే కృతిక అమ్మ వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో అని చెబుతూ ఉంటుంది. తర్వాత కొంత సమయం అయిన తర్వాత కృతిక తన అమ్మ దగ్గరే కూర్చొని కృతిక తన అమ్మతో మాట్లాడుతూ అమ్మ లేవు, ఏదైనా తిని పడుకుందువు లేవు అని కృతిక అంటుంది. అలాగే ఏడుస్తూ అలాగే కృతిక కూడా పడుకుని పోయింది. చాలా సమయం తర్వాత కృతిక తన అమ్మ ఇద్దరు కలిసి పడుకుని పోయారు. తన అమ్మ గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండగా ఎవరో బెల్ కొట్టినట్టు సౌండ్ వినబడింది. అయితే ఈ సమయంలో ఎవరు వస్తారు, నాన్న కూడా ఈ సమయంలో రారే అని కృతిక ఆలోచిస్తూ ఉంటుంది. తన అమ్మ ఆరోగ్యాన్ని గురించి కూడా చాలా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. కృతిక విశ్రాంతి తీసుకొని ఉంటుంది. అయితే దేవిక ఆ డోర్ దగ్గరికి నడుస్తూ ఉంటుంది. డోర్ తీసేసరికి ఎవరు లేరేంటి, ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు అని దేవిక ఆలోచిస్తూ ఉంటుంది. చూసేసరికి ఎవ్వరూ ఉండరు. అక్కడ చూశాక కృతిక ఆశ్చర్యపోతుంది. తను చూడ్డానికి అచ్చం దేవదూతలా కనిపిస్తుంది. అయితే కృతిక దగ్గరికి వచ్చి, కృతిక నీ కోరిక ఏంటో కోరుకో, దేవదూతలు ఎవరికి పడితే వారికి కనిపించరు, స్వచ్ఛమైన మనసున్న వారికే కనిపిస్తారు. నేను నీకు 2 వరాలు ఇస్తాను, అవి ఏమిటో కోరుకో అని చెబుతుంది. అయితే మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉండాలి, మా అమ్మకు జబ్బు తగ్గాలి అని కోరుకుంటుంది. అయితే కృతిక లేచేసరికి తన అమ్మ పక్కనే పడుకొని ఉంటుంది. ఇదెక్కడి కళ అని అనుకుంటుంది. అయితే తర్వాత రోజు తన అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి.